మరి ఏం లేదండి త్రీ దీంట్లో. థర్టీకా స్టార్ట్ అయింది, 3:30కా సార్ స్టార్ట్ కాదు అయ్యేది? కాదు, మార్నింగ్ 2:30 టు 6:30 స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ ఎస్ సార్. క్యాండిల్ వచ్చేది 2:30 టు 6 కట్టాయి. 4 అవర్ క్యాండిల్స్ వచ్చేది. మ్మ్. కాకపోతే మార్కెట్ 2:30 టు ఓకే. 3:30 దాకా మనకేం కనిపించదు. మ్మ్. మొబైల్ ఫోన్ వస్తుంది. మ్మ్. 6:30 టు 10:30 సెకండ్ క్యాండిల్, టెన్ ఎస్ థర్టీ సార్. టు మధ్యాహ్నం 2:30 థర్డ్ క్యాండిల్, మ్మ్. మధ్యాహ్నం 2:30 టు ఈవినింగ్ 6:30 ఫోర్త్ క్యాండిల్, మా ఈవినింగ్ ఎస్ సిక్స్ సార్. థర్టీ టు నైట్ 10:30 ఫిఫ్త్ క్యాండిల్, నైట్ టెన్ ఫిఫ్త్ థర్టీ క్యాండిల్. టు మార్నింగ్ 2:30 సిక్స్త్ క్యాండిల్. ఈ ఎస్ సిక్స్ సార్. క్యాండిల్సే రన్ అవుతాయి ఎంతసేపు చేసినా. మీరు ఈ ఈ మ్మ్. టైంలో 10:30 టైం, మార్నింగ్ 10:30 టైంలో నేను 10:30కి ఎందుకు వస్తానంటే 6:30 సెషన్ కూడా అయిపోయి 10:30కి వచ్చే టయానికి ఆ కరెక్ట్గా మనకు మ్మ్. పొజిషన్ చూపించిద్ది అనమాట. మ్మ్. అర్థమైందా? మనకు పొజిషన్స్ చూపిస్తుంది. అర్థమైంది సరే, సార్. ఇప్పుడు క్యాండిల్ ఇప్పుడు బై దేనికోసం ఇవి? బై సైడ్ ఉందా సెల్ సైడ్ ఉందా మనకు తెలియదు. అవునా? ఇప్పుడు మ్మ్. పొద్దున పూట ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్ రెండు అవును సార్. ఇట్లా వచ్చినాయి అనుకో, ఇది 6:30 మ్మ్. క్యాండిల్, ఇది 10:30 క్యాండిల్, ఇది రెండు బై సైడ్ ఉంటే మూడోది ఓకే బై సార్. సైడ్ కాక సెల్ సైడ్ వచ్చిద్దా? అంతే కదా సార్. అర్థమైందా? అర్థమైంది ఒకవేళ సార్, ఇది అర్థమైంది సార్. ఇది రెడ్ క్యాండిల్ కనుక వచ్చింది అనుకో, మధ్యలో అనుకుందాం కాసేపు, కాసేపు ఇది మ్మ్. రెడ్ క్యాండిల్ సెల్ సైడే వచ్చింది అనుకున్నాం, వెయిట్ చేయాలి. ఓకే సార్, సెకండ్ హ్యాండ్. మ్మ్. ఇది కింద బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ మళ్ళీ. ఓకే. ఇది 4 అవర్స్ క్యాండిల్, అంటే ఇది థర్డ్ క్యాండిల్ నడుస్తుంది మ్మ్. అనమాట. మనం 10:30 టు 2:30 అవును. ఈ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ వస్తాయో కంటిన్యూషన్ ఇంకా అయ్యే వస్తుంటాయి మాక్సిమం. మ్మ్. కంటిన్యూషన్ లో అట్లా ఉంటది. ఇప్పుడు సార్, చూసుకోండి ఈ- చెప్పండి. ఈ అర్థం కావట్లేదు సార్ నాకు. అర్థం కావట్లేదంటే అంటే ఫస్ట్ నుంచి రాలేదు కదా అదే. ఇప్పుడే చెప్పింది నేను క్యాండిల్స్ గురించి టైమింగే చెబుతున్నా అంతే, అంతగా నేను చెప్పలా. అంటే 4 అవర్ క్యాండిల్ టైమింగా? 4 అవర్ క్యాండిల్ టైమింగే నేను చెప్పింది. ఓ, ఓకే సార్ అయితే. నేనేం చెప్పలేదు విడిగా. ఇదిగోండి, ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అయింది. 8:30 అంటే లెక్కేసుకోండి టైమింగ్స్. ఇప్పుడు 6:30 టు 10:30 ఇది 2:30 క్యాండిల్, 10:30 టు టూ మ్మ్. థర్టీ మార్నింగ్ 3:30 టు 6:30, 2:30 టు 6:30, ఇది ఎస్ సార్. 1 2 3 4 5 క్యాండిల్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ లాస్ట్ అన్నమాట ఈ రోజుకి. మొత్తం అవును టోటల్ సార్. 6 క్యాండిల్స్ వస్తాయి, 1 2 3 4 5 ఆరో క్యాండిల్ ఇది. ఇంక 10:30 తర్వాత లాస్ట్ క్యాండిల్ వచ్చింది. లాస్ట్ క్యాండిల్ అందుకే మీకు 10:30 తర్వాత మార్కెట్లో మూవ్మెంట్ కనిపించదు. ఎప్పుడో ఒకసారి కనిపించింది కానీ పద్దాకలు కనిపించదు. మ్మ్. అందుకే 10:30కి ఓకే. దాదాపు ఆల్మోస్ట్ అందరూ క్లోజ్ అయిపోతారు. మ్మ్. 24 అర్థమైందా అవర్స్ రీచ్ అయిపోతుంది. ఆ? ఎస్ సార్, ఎస్. అర్థమైంది, అదే 24 అవర్స్ రీచ్ అయిపోతుంది కదా. 24 అవర్స్ రీచ్ అయిపోతుంది మాక్సిమం. ఇప్పుడు ఒక టైం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అప్పుడు. ఇదిగోండి, ఇవాళ మనం ఇప్పుడు ఈ పూట మనం ఏం నేర్చుకుందాం అనుకుంటే గ్యాన్ యాంగిల్ స్క్వేర్ మెథడ్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం ఫస్ట్. తర్వాత దీని ఓకే సార్. ప్రకారం స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎట్లా, దానికి ఓకే. చార్ట్ ఎగ్జాంపుల్స్ తో మనం చూసుకుందాం. ఈ మూడు నేర్చుకుంటే మీకు సార్ ఇవాళ సార్ ఈ మూడు నేర్చుకుంటే సపోర్టు రెసిస్టెన్స్లు మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. చెప్పండి. సార్ నేను ఓకే. భాస్కర్నండి. ఉమ్, కొంచెం వాల్యూమ్ సరిగ్గా ఇచ్చారా? నాది కరెక్ట్ గానే ఉందండి. ఓకే ఓకే, అదే కొంచెం లో వస్తుంది. లేదు లేదు, నా దగ్గర కరెక్ట్ గానే ఉంది. మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఉందని తెలియదు. మీకు లేదు చైతన్య సార్, వినిపిస్తుందా? నాకు అడుగు చాలా చాలా లౌడ్ గానే వస్తుంది వస్తుంది సార్ సార్. బాగా. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. ఓకే సార్, వాయిస్ వినిపిస్తుంది. లౌడ్ గానే ఉంది సార్. ఆ, ఓకే సార్. ఇప్పుడు వన్ 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 స్క్వేర్, టూ టూ స్క్వేర్, త్రీ త్రీ ఎస్ సార్. స్క్వేర్, ఇలాగా అప్ టు 10. ఓకే సార్. ఒక్క నిమిషం టెక్స్ట్ చేసేస్తే సరిపోయేదని చూస్తున్నా.
1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కదండి. అవును సార్. ఎస్ సార్. 10 ఇంటూ 10 ఎంత? 100. 100. అట్లానే 9 ఇంటూ 9 వచ్చేటప్పటికి మీరే చెప్పాలి, ఎందుకంటే ఇది మీకే క్లాస్, ఇది నాకేం కాదు. 9 9 జార్ 81. ఎస్ సార్. మ్యాథ్స్లో పూర్లో ఉన్నారు. 8 8 64 సార్. ఇట్లా ప్రతిదీ 49. ఇట్లా ఎస్ సార్. స్క్వేరింగ్ అంటే ఇంతే, 1 నుంచి 10 దాకా అనుకోండి. ఈ 1 నుంచి 10 దాకా ఎప్పుడైతే ఇట్లా స్క్వేరింగ్ చేసుకుంటున్నారో, ఇవాళ ఇవాళ ఏదైతే ఈ గ్యాన్ మెథడ్ గురించి మనం నేర్చుకుంటున్నాం, స్ట్రాంగ్ సపోర్టివ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో మీరు, ఎస్ ఇది సార్. పక్కన పెడుతున్నాను. ఉమ్. ఇవాళ మార్నింగ్ చూద్దాం. ఇవాళ మార్నింగ్ చూస్తే మీకు అర్థమైపోయింది ఎక్కడ ఓకే. సపోర్ట్ వచ్చింది. ఇవాళ 1 అవర్ ఉందనుకోండి, ఎక్కడ 3:30 క్యాండిల్, వెళ్ళిపోయింది ఎక్కడ. ఇదే కదా, ఇది 3:30. ఎస్ సార్. మార్నింగ్ 3:30 క్యాండిల్ ఇది. అవును సార్. ఈ మార్నింగ్ 3:30 క్యాండిల్కి నేను 15 మినిట్స్లో మార్క్ చేసుకున్నా, డౌన్లోడ్కి వచ్చాను. ఈ 15 మినిట్స్లో ఎప్పుడైతే వచ్చిందో, ఇది చూడండి, ఇది స్ట్రాంగ్ సపోర్టా కాదా? అవును సార్. ఇది రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్ట్ చేసింది, ఇక్కడ 3 చోట్ల రెసిస్ట్ చేసింది, ఇది కూడా రెసిస్ట్ చేసింది, బ్రేక్అవుట్ అయ్యి రివర్స్ అయింది. ఇది సపోర్ట్ చేసిందా అవును లేదా? సార్. ఇక్కడ చేసింది సార్. 3 రెసిస్టెన్స్లు బ్రేక్ చేసుకొని సపోర్ట్ ఇది చేసిందండి. ఫస్ట్ ఈ ఐడెంటిఫికేషన్ చేయాలి డైలీ మీరు. సపోర్ట్ని బ్రేక్ చేస్తుందా, రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుందా, రెసిస్టెంట్ సపోర్ట్ వచ్చిందా, లేకపోతే సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి వచ్చిందా, మీరు వెరిఫై చేసుకోవాలి. ఎట్లా మారింది? ఇప్పుడు ఇంకో చోట ఉంటుంది, అది రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ రావచ్చు, లేదా సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి మారచ్చు, అంటే కింద సైడ్ సెల్ సైడ్కి. అవునా? ఎస్ సార్. ఈ అవును సార్. ఏమండి, అవును సార్. ఈ పాయింట్లో వచ్చినప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయింది కదా, ఎస్ సార్. ఓకే సార్. కంటిన్యూ. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవును అయిందా? సార్. అయింది సార్. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ వాల్యూ ఎంత? ఇదిగోండి, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ వాల్యూ ఎంత? 4204. అవునా? ఇక్కడ అవును సార్. సైడ్ కనిపిస్తుందా? 4204. కనిపిస్తుంది సార్. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత 4204 ఉంటుంది కదా, ఈ అంకెని అవును సార్. స్క్వేర్ రూట్ చేయండి. మీ కంప్యూటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చింది. చూడండి ఒకసారి ఎంతో చెప్పండి. చెప్పు చిట్టి. ఎస్ సార్. అవును సార్. స్క్వేర్ రూట్ అంటే ఆ 4204కి స్క్వేర్ రూట్ కొట్టు, వచ్చేసిద్ది నీకు ఎంతని. సో 64.83. ఓకే, అదే కావాలి నాకు. ఎంత? 64.83. అవునా? ఎస్ సార్. ఈ 64.83 వచ్చిన తర్వాత దీనిపైన ఏముంటుంది? 63, 62, 61. అవునా? మూడే తీసుకుంటున్నాం మనం, ఎస్ సార్. ఇంకెన్నేం తీసుకోవచ్చు, కానీ మనం మూడే తీసుకుంటున్నాం. 64 తర్వాత ఏముంది? 65, 66, 67. 60. అవునా? ఇప్పుడు 63 ఇంటూ అవును సార్. 63 స్క్వేర్ రూట్ ఎంత చెప్పు? $3,969 సార్. 3969. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అట్లానే 62 ఎంత చెప్పు?
62కి ఎంత? 3800 3844. 44? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ 61? 3721. 3721. ఇవన్నీ సపోర్ట్లు, పై వైపు ఉన్నవన్నీ సపోర్ట్లు అవుతాయి, కింద ఓకే వైపు సార్. ఉన్నవన్నీ రెసిస్టెంట్లు అవుతాయి. 65కి 4225. 4225, అవునా? నెక్స్ట్ 66కి 4356. 4356. 67కి 4489. 4489. ఇవి ఫిగర్స్ ఓకే వచ్చేసినాయి కదా. ఇది సార్. R1 ఎస్ కింద, సార్. ఇది రెసిస్టెన్స్ 1 కింద తీసుకోండి, ఇది రెసిస్టెన్స్ 2 కింద తీసుకోండి, ఇది 3 కింద, ఇది రెసిస్టెన్స్ 4 కింద, అవునా? ఈ మధ్యలో మీరు ఎస్ సార్. ఏదైతే 4204 అని చెప్పి ఒకటి ఎస్ సార్. మార్క్ చేసుకున్నారో అది సెంట్రల్ పాయింట్. ఈ పాయింట్ సెంట్రల్ పివోట్ పాయింట్ అనుకోండి, రేంజ్ అనుకోండి, ఏదైనా కానీ ఈ పాయింట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు కింద ఎంత వచ్చింది? 4204 మనం మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంత వచ్చింది? 4225, అవునా? అంతేనా? ఎస్ ఇంకేమైనా వచ్చిందా? అవును సార్. ఇదిగోండి, సార్. దీన్ని మార్క్ చేసి అంతే సార్. కోఆర్డినేట్స్తో 4225 పెడుతున్నా. అయిపోయిందా ఒకటి ఫస్ట్ది? నెక్స్ట్ 4356. ఉమ్. 4356 ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎంత దూరం వెళ్ళిపోయింది అది. ఉంటుంది పైన, ఎక్కడ ఉంటుంది అక్కడ. అర్థమైందా? ఇప్పుడు మీకు ఓకే. ఇలా పెద్దగా వస్తుంటప్పుడు ఎస్ సార్. ఈ 65కి 66 మధ్య 65.50, 65.5 ఇంటూ 65.5 కొట్టు చిట్టి. ఎస్. 65.5 ఇంటూ 65.5 అది ఎంతో చెప్పు. 4290. 4290. ఎస్ సార్. 0.25 ఉంది. అది చిన్నదేం అదేం కాదు. ఫోర్ టు నైన్ జీరో. ఈ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంది ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేనేం చేయలేక నాకు Four- ఈ యాక్యురేట్గా ఇదిగో 4290. ఎస్ సార్. ఈ ఫస్ట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో 4204 నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏది? 4225. ఇది బ్రేక్ అయిందా? రీటెస్ట్ అయిందా? ఎస్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? 4290కి వెళ్ళి ఆగాలి అక్కడ మార్కెట్. ఇంకా అక్కడ దాకా వెళ్తానే ఉంటుంది. రెసిస్టెన్స్ అనమాట. సార్ అంటే ఇక్కడ దాకా మార్కెట్ అంటే వెళ్తానే ఉంటుంది. సార్ డౌట్ ఏంటంటే ఫస్ట్ 330 నుంచి సపోర్ట్ డ్రా చేసుకోవాలా? 330 నుంచి కాదమ్మా, నేను ఒక్క నిమిషం క్లియర్ చేస్తాను మొత్తం. 330 క్యాండిల్ మార్క్ చేశారు కదా. అసలు అసలు క్యాండిల్స్కి నేను ఊరక మీకు ఎవరో పాయింట్లు అడిగారు కాబట్టి చెప్పాను. క్యాండిల్స్ సమస్య కాదు. ఓ. నేను క్యాండిల్స్ గురించి అసలు మీకు చెప్పలేదు. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇదిగోండి, ఇది తీసేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ 330 క్యాండిల్ ఏది? ఇవాళ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యేది మార్కెట్, అవునా? ఎస్ సార్. ఇదిగో ఇది 330 క్యాండిల్. ఈ 330 క్యాండిల్ కాడ సపోర్టివ్ రెసిస్టెన్స్ ఒక చిన్న లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ. ఇదేనా? పోనీ సపోర్టివ్ రెసిస్టెన్స్ కాదు, నీకు తెలిసిన ఆర్డర్ బ్లాక్ మార్క్ చేయి కింద. ఆ 330 తర్వాత వచ్చిన ఆర్డర్ బ్లాక్ ఏముంది? ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అవునా? సార్. నీకు తెలిసిందే చెబుతున్నా. ఇది ఆర్డర్ బ్లాకా? ఈ ఆర్డర్ బ్లాక్ కింద సార్. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 420380 అంటే 4204 తీసుకో యావరేజ్న. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు అదే కదా క్యాలిక్యులేట్ చేసింది. ఓకే 4204ని స్క్వేర్ రూట్ ఎంత చేసావా? ఎంత వచ్చింది? 63.88 వచ్చింది, అవునా? ఎస్ సార్. అంతేనా? వచ్చింది, ఇంకేమైనా వచ్చిందా? అంతే సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 64 ఎంత? ఇప్పుడు చెప్పు, నీకు అంకెలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 64 అంటే ఎంత? స్క్వేర్ రూట్ 64 ఇంటూ 64. 4096. 4096. 64 అంటే
65. ఇప్పుడు ఇంకా పెద్ద అయిపోతున్నాయి కాబట్టి మనకి అంకెలు 64.5 చెప్పాను. మిడిల్ మిడిల్లో చెప్పు. 64.5 ఉమ్. 4160 సార్. 4160. ఇప్పుడు 65 చెప్పు. 4225. 4225 సార్. 4225. 65. Yes, sir. ఇప్పుడు 65.5 చెప్పు. 4290. 4290. 4290. 65.5. ఇక్కడ చూడు, ఇది 1 2 3 4. పైది మనం ఏ లెవెల్, ఈ 4204 అనేది మనం మెయిన్ పాయింట్ కింద తీసుకున్నాం, అంతేనా? Yes, sir. ఇది మెయిన్ పాయింట్. Yes. ఈ మెయిన్ పాయింట్ నుంచి ఇది R1, ఇది R2, R3, R4 కూడా మార్క్ చేసావు. అంటే రెసిస్టెన్స్లు. Yes, sir. రెసిస్టెన్స్లు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయా పైన ఉంటాయా? Fine, sir. పైన ఉంటాయి. అయినా కానీ నువ్వు కింద ఉన్నాయా పైన ఉన్నాయా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వబాక. ఈ నెంబర్ కొట్టేస్తే ఎక్కడుంటే అదే, అవునా? Sir. ఈ నెంబర్ ప్రకారం నువ్వు దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది? 4096 వచ్చింది. ఇదిగో నేను డబల్ క్లిక్ చేసి కొంచెం పెద్దగా ఏమి చదువుగా అన్నారు? ఏమండి 4096 అంటే కిందకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4160. 4160 ఇక్కడికి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు 65, 4225కి వచ్చింది. 4225, అవునా? తర్వాత ఎంత వచ్చింది? 4290 వచ్చింది. 4290, అవునా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు R1, R2, R3, R4 నువ్వు ఏదైతే అనుకున్నావు ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చినాయా? Yes, sir. ఈ 4 Yes, sir. వచ్చేసింది. నీకు ఈ మార్కింగ్ వచ్చిన తర్వాత నువ్వు పొద్దున ఎక్కడ స్టార్ట్ అయ్యావు? 3:30కి ఇక్కడ స్టార్ట్ అయ్యావు, అవునా? 3:30 కాదు, లేట్గా Yes, వచ్చినా sir. కానీ ఇక్కడ ఎండింగ్ నీ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ వచ్చిందో అక్కడ స్టార్ట్. ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత నీ టార్గెట్ ఎక్కడని తెలిసిద్ది, ఎక్కడ రెసిస్ట్ చేసిద్దని నీకు తెలిసిద్ది, తెలియదు కదా. ఈ Yes, sir. రెసిస్టెన్స్ పాయింట్లు ఆల్రెడీ నువ్వు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసి పెట్టావో అక్కడే చూడు. 4225 దగ్గరికి వెళ్ళి బ్రేక్అవుట్ అయింది. 4225 కాడ రీటెస్ట్ చేసింది, మళ్ళీ వెళ్తుంది. Sir, ఎక్కడ దాకా? ఆర్డర్ బ్లాక్ ఏ టైం ఫ్రేమ్ లో నీ చూడాలి? ఇష్టం. ఆర్డర్ బ్లాక్ ఉన్న టైం ఫ్రేమ్ తీసుకో. నీకు ఎందుకు కొత్త డౌట్లు వస్తున్నాయి? ఓకే 15 నిమిషాలు ఉంటే 15 నిమిషాలు ఆర్డర్ బ్లాక్ తీసుకో. 5 మినిట్స్ ఉంటే 5 మినిట్స్ తీసుకో. 1 అవర్ ఉంటే 1 అవర్ తీసుకో. సార్. ఇప్పుడు నీకు ఫస్ట్ కనిపించదు ఆర్డర్ బ్లాక్ ఒకసారి సార్? ఆర్డర్ బ్లాక్, అప్పుడు ఏం చేస్తా? 15 మినిట్స్లో అదే కనిపించదు. ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ నేను అనేది అట్లా కాదు. 5 minutes కి వెళ్ళాలి సార్. 5 మినిట్స్లో చూడు. ఇక్కడ లేదు ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఉంటుంది కదా, ఇంకో చోట ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ అదే ఆర్డర్ బ్లాక్ అంటే లేదు. ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్, సెకండ్ ఆర్డర్ బ్లాక్ నేను చెప్పలేదు. ఇక్కడ ఎక్కడ నీ ఆర్డర్ బ్లాక్లు ఎక్కడ కనిపిస్తున్నాయి? హైయర్ హైలో ఇక్కడ స్ట్రక్చర్లో ఏం కనిపిస్తుంది నీకు? స్ట్రక్చరా కాదు ఇది? ఇది Yes, స్ట్రక్చరా sir. కాదా? ఈ స్ట్రక్చర్లో ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నాయి? ఓకే సార్. ఇక్కడ ఉందా ఆర్డర్ బ్లాక్? ఇక్కడ లేదు. ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది సార్. అవును ఇదే ఇదే ఆర్డర్ బ్లాక్. పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్. ఇదే కదా ఆర్డర్ బ్లాక్. Yes, నీకు sir. ఇంకెక్కడైనా ఉందా చెప్పు, చూపి నాకు. లేదు సార్. మరి లేనప్పుడు లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? లేదు 15 మినిట్స్లో నీకు కనిపించలేదు, తీసేయి. నీకు ఎక్కడ 15 మినిట్స్లో కనిపించలేదు అనుకుందాం, అవునా? 5 Yes, sir. మినిట్స్లోకి వెళ్ళు. 5 మినిట్స్లోకి వెళ్ళు. 5 మినిట్స్లో ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందో చూడు. ఇక్కడ మార్క్ చేసుకో. ఇంకో పోనీ ఇక్కడ చూడు. ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాకా కాదా? 5 మినిట్స్లో చూసుకో, ఇక్కడే ఉంది. స్టార్టింగ్ పాయింట్లోనే ఆర్డర్ బ్లాక్ వచ్చింది. లేదా ఇక్కడ వచ్చింది అనుకో, ఇది కూడా తీసేసేయి. నువ్వు అంత కష్టపడేది ఎందుకు? 3:30 మార్నింగ్ ఇదే కదా ఫస్ట్ లైన్. Yes, sir. Yes, sir. ఇది ఆర్డర్ బ్లాక్. ఇది ఆర్డర్ బ్లాకా కాదా? Yes, sir. ఈ ఆర్డర్ బ్లాక్ కాడ ఇది వాల్యూ ఎంత? 4204, అవునా? ఇదిగో Okay, sir. అదే కదా మనం పాయింట్ చేసుకుంది. Yes, sir. ఈ పాయింట్ చేసుకున్న ఏదైతే 4204 తీసుకున్న తర్వాత వరుసగా మార్క్ చేసుకున్నాం లైన్స్.
పొద్దున ఎప్పుడు ఎస్ నువ్వు సార్. పెట్టావు 3:30కి నువ్వు గనక నువ్వు బై చేసి ఇక్కడ వదిలేస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ప్రకారం నీకు ఈ స్క్వేరింగ్ రూట్ మెథడ్ గ్యాన్ లెవెల్స్ ప్రకారం ఇది కింద బ్రేక్ అయిందంటే సెల్ సైడ్ వచ్చింది ఎక్కడ దాకా ఈ కింద లైన్ దాకా 4160 దాకా రావాలి కిందకి బ్రేక్ అయితే స్ట్రక్చర్ సపోర్ట్ అది. ప్రకారం వెళ్ళింది ఇక్కడ కూడా స్ట్రక్చర్ లేకుండా ఏది వెళ్ళదు ఇది ఓన్లీ యాడ్ ఆన్సే మీరు గుర్తుపెట్టుకోండి ఉన్నదానికి యాడ్ ఆనే కానీ స్ట్రక్చర్ను దాటి మార్కెట్ ఎప్పుడు వెళ్ళదు అర్థమైందండి అర్థమైంది సార్. అవును. యా. ఈ ప్రకారంగా ఇప్పుడు నువ్వు 42.25 ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 42.25 ప్రాఫిట్ బుక్ చేసుకో ఇంకెక్కడ బ్రేక్ అయింది అనుకో నెక్స్ట్ ఇక్కడ దాకా హోల్డ్ చేయడానికి ట్రై చేయి చూడు ఇక్కడ బ్రేక్ అయిందా ఇక్కడ కిందకి మళ్ళీ వచ్చింది రీటెస్ట్కి వెళ్ళింది రీటెస్ట్ అయింది ఇప్పుడు ఏమవుతుంది నీకు టార్గెట్ పొద్దునే నీకు ఏదైతే కనిపిస్తుందో ఆ టార్గెట్ పొద్దునే నీకు చెప్పేసింది ఇక్కడ దాకా వెళ్ళిద్ది అని పొద్దునే ఇక్కడ కనుక నువ్వు ఇక్కడ పెట్టేసి వదిలేసినట్టయితే ఇప్పుడు ఇదంతా ప్రాఫిటా కాదా ప్రాఫిట్ సార్. మరి అంతే ఇక పైకి బ్రేక్ అయిందంటే ఇప్పుడు ఫస్ట్ ఏమైంది ఇది రెసిస్టెన్స్ కింద ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ ఏమైంది సపోర్ట్ కింద మారిపోయింది ఇంకా సపోర్టే కదా ఇదంతా ఎస్ సార్. సపోర్ట్ కింద వెళ్ళిపోయినప్పుడు ఇంకా నీకు చూసుకో ఇక్కడ నుంచి నువ్వు ఎంత తీసేసినా కానీ ఇప్పుడు వేసుకున్న 470 పిప్స్ వచ్చినాయి నువ్వేం చేయాల సపోర్ట్ బేస్ చేసుకునే చేస్తున్నావు అవును సార్. సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఇక్కడ ఉంది ఓకే ఈ సపోర్ట్ ప్రకారం నువ్వు ఇక్కడ చేశావు అంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఆపిద్ది నిన్ను ఎక్కడ దాకా నువ్వు హోల్డ్ చేయాలి ఇది నువ్వు ఆల్రెడీ మార్క్ చేసి పెట్టావు కదా ఇక్కడ 42.90 ఈ టార్గెట్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎడబడు సాయంత్రానికి కానీ పొద్దునే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచే రివర్స్ అయింది మార్కెట్ అర్థమైందా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా అంటే సార్ నంబర్ తీసుకుని నుంచి పైన 3 కింద 3 ఏది నువ్వు సపోర్ట్ రెసిస్టెన్స్లు అదే సార్ అంటే 3 మార్క్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ 3 నీ ఇష్టం చేసుకో నాకు ఇబ్బంది ఏం లేదు రెసిస్టెన్స్ ఇప్పుడు పివోట్ పాయింట్స్ ఎప్పుడైనా చూసావా R1 R2 R3 R4 లేదు అంటారు సార్. R1 R2 Yes, sir. R3 R4 అంటే నువ్వు పెట్టుకునే దాన్ని బట్టి మనం R1 R2 R3 మటుకు ఎందుకు తీసుకుంటే ఈ 3 గ్యారంటీగా యాక్టివేట్ చేసుకుంటాయి ఫస్ట్ 3 Yes. తర్వాత వచ్చేటప్పుడు కొంచెం లో యాక్టివేషన్లో ఉంటాయి అంతకన్నా ఏమీ లేదు అర్థమైందా ఇంకేం డౌట్ ఉందా అర్థమైంది సార్. ఇప్పుడు నీకు ఎలా అంటే ఇప్పుడు ఈ 42.04 కాడ నుంచి నువ్వు మొదలు పెట్టావు ఇది R1 Yes, ఈ sir. 40.96 ఎక్కడ ఉంది కింద ఉంది కింద దానికి సంబంధం లేదు కదా ఇది తప్పు చెప్పావే 64 అంటే 40.96 రాదే తప్పు చూడు ఒకసారి Sir. ఎందుకంటే 63.8 ఉంటే 42.04 వస్తుంది ఇది 40.96 ఎందుకు వచ్చింది 64 కదండి సార్. 4096 చూపిస్తుంది సార్. 63 చెప్పు 3969. అప్పుడు నువ్వు చెప్పింది తప్పు కదా నువ్వు ఇప్పుడు 42.04 స్క్వేర్ రూట్ చెప్పు అంకెలే మారిపోతాయి అన్ని స్క్వేర్ రూట్ గూగుల్లో కొట్టండి సార్. ఏమి నాయనా ఒక్క చిన్న తప్పుకి ఎంత తేడా వచ్చింది తెలుసా అది గూగుల్లో కొట్ట. ఒక్క నిమిషం ఆగు ఏడే పెడతా కనిపిస్తుందా నాది క్యాల్కులేటర్ లేదు సార్. అది స్క్రీన్ 4204 స్క్వేర్ రూట్ ఎంత 64.83 ఇక్కడ 64.83 రావాలి నెక్స్ట్ ఇది 65 అయింది నాదా 66 అయింది అట్లా వచ్చింది అంటే ఇక్కడే ఉంది మా మార్కెట్ అక్కడే ఉంది కానీ ఒక్క అంకి తేడా వచ్చేటప్పుడు అంకెల నెంబర్లన్నీ మారిపోవట్లా ఎస్ సార్. ఇప్పుడు 63.8 4204 వస్తే 64.4096 ఎందుకు వచ్చింది అనేది నా వర్షం అంటే ఇంకా దిగదు కదా పైకే ఉంటుంది కదా సార్ ఇందాక కరెక్ట్ గానే చెప్పాను సార్ 6483 చెప్పాను. అంటే మీరు ఇంకోసారి టైప్ చేశారు కదా ఇందాక రాసుకున్నారు. ఎక్కడ చేసినా ఇక్కడ రావాలి కదా 6483 సార్. 65
6483. ఇప్పుడు ఇది 65 వచ్చింది. ఇప్పుడు 64.83 అంటే నెక్స్ట్ ఇది కూడా రాదు ఇక. 65 వచ్చింది కదా డైరెక్ట్గా. ఎస్ సార్. అందుకే ఒకటే పాయింట్ ఇక్కడ 42.25 వచ్చింది, తర్వాత 42.90 వచ్చింది. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతుంటది అంతే. ఇది R1, R2, R3, R4, రెసిస్టెన్స్ 1, 2, 3, 4. ఎస్ సార్. అంతేగాని ప్ర- నెంబర్ తప్పు ప్రతి రాదు. ఒక్కటి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసుకోవడమే సార్ ఇంకప్పుడు. అంతే. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. ఓకే సార్. ఇది బ్రేక్అవుట్. ఇప్పుడు ఇక్కడ అవును సార్. బ్రేక్అవుట్ అయిందా? ఉమ్, బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ ఈ రీటెస్ట్ కాడ నుంచి బై చేయి. అవును సార్. ఇది ఎస్ బ్రేక్అవుట్ సార్. బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనుకో ఒక లెక్కన. ఇది ఓకే. బ్రేక్అవుట్ అయిందంటే ఉమ్, ఖచ్చితంగా రీటెస్ట్కి వచ్చింది. ఈ రీటెస్ట్ కాడ నుంచి బై చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఇదే. నువ్వు ఏం చేసినా ఎస్ కానీ సార్. నువ్వు నెక్స్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ టార్గెట్ కూడా అదే రెసిస్టెన్స్. అది ఇప్పుడు నువ్వు ఇదే కదా, ఈ కాస్త ఈ కింద స్టాప్ లాస్ పెడతావు. అవును సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అవును. లేదు ఇక్కడ స్టాప్ లాస్ పెడతావు. ఏమైంది? ప్రీవియస్లో కాబట్టి బ్రేక్అవుట్ అయింది కాబట్టి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్కి వచ్చింది. ఇదే కదా జరుగుతుంది పొద్దు నుంచి. ఇంకేం కొత్తగా ఏం జరిగిందా? అదే సార్. లేదు సార్. ఇక స్ట్రక్చర్ ఇదే కదా జరుగుతుంది. అన్ని లోలే పైకి వెళ్తున్నాయి కానీ ఏ ఒక్క లో అన్న బ్రేక్ అయిందా? లేదు సార్. ఎక్కడ లేదు అవ్వలేదు సార్. సార్. మరి అవలేదంటే ఇక లేదు కదా, మార్కెట్ పైకే వెళ్తుంది. ఇది అవును సార్. ఇది అవును. ఇప్పుడు నువ్వు ఈ ఈ మెథడ్ ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే ఇక్కడ నుంచి నువ్వు పెట్టిన తర్వాత ఎక్కడ దాకా హోల్డ్ చేయాలనే దానికి ఈ మెథడ్. అర్థమైందా? ఇప్పుడు నేను గుంటూరు నుంచి నువ్వు మొదలు పెడితే నేను ఏ ఊరు వెళ్ళాలనేది అవును నాకు సార్. ఐడియా ఉండాలి కదా. ఏలూరు వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలా అనేది అవును నాకు సార్. అవును అసలు సార్. ఆ ఊరి పేరు తెలియకుండా నేను బస్ ఎక్కి కూర్చుంటానా? అర్థమైందండి? లేదు ఎస్ సార్. విజయవాడ వెళ్ళాలి, నేను విజయవాడ అర్థమైంది సార్. వెళ్ళాలంటే విజయవాడ బస్సు ఎక్కాలి కదా. నా పోనీ నేను విజయవాడ దాకా వెళ్ళాలి అనే మైండ్ నాకు తెలియాలి కదా. అంటే ఇక్కడ మీరు బై చేశారు అంటే ఎక్కడ దాకా హోల్డ్ చేయాలి అనే దానికి టార్గెట్ ముందే ఉమ్, తెలిసిపోయింది అంటున్నా. అర్థమైందండి? ఇంకేం డౌట్ ఉందా? హలో. సార్ లేవు సార్ నాకైతే. ఉమ్. ఇదే మెయిన్. ఇక్కడ ఏంటంటే ఈ వర్షన్ మీరు ఎప్పుడైతే ఇది ప్రతి దాంట్లో పనిచేసిద్ది మీకు. ఈ ఒక్క సార్ గోల్డ్లోనే కాదు, దేంటైనా పనిచేసిద్ది. సార్ చెప్పండి. 0.5 అనేది ఎప్పుడు వాడాలన్నారు అంటే? 0.5 అంటే ఇప్పుడు 42.25 తర్వాత 42.90కి వెళ్ళింది. ఎస్ లేదు సార్. 66 నొక్కామనుకో ఫర్ సపోజ్ 66 ఎంతో చెప్పు స్క్వేర్ రూట్. 66 4356. 4356. నువ్వు మరి 4356 దాకా హోల్డ్ చేస్తావా? లేదు సార్. మరి అందుకే 65కి 66 మధ్యలో ఒక పాయింట్ మార్క్ చేసుకున్నావు. ఎస్ సార్. ఇది 4356 అనుకో, ఈ లైన్ 4356 అనుకో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇది 50% కింద మార్క్ చేసుకున్నావు. ఇదే 65.5. అర్థమైందా? ఓకే ఇంకేం సార్. డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఇప్పుడు ₹1 తీసుకున్న తర్వాత ₹1కి 2 రూపాయలు వస్తాయి, 4 పావలాలు వస్తాయి. అవునా? ఇప్పుడు ఎస్ దీన్ని సార్. 25 కింద కూడా తీసుకోవచ్చు. 65.5ని 65.75 కింద కూడా నువ్వు మార్క్ చేసి పెట్టుకోవచ్చు. కానీ నీకు చార్ట్ అంతా లైన్సే కనిపిస్తాయి. అవును సార్. అందుకని ఒక రౌండ్ ఫిగర్ కింద నువ్వు ఏదైతే తీసుకుంటావో పెద్దది 65, 65.5, 66 కింద తీసుకుంటావో అది యాక్యురేట్గా లెవెల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు 65.75 కొట్టు ఎంత ఉందో. 65.75 ఇంటూ 65.75 ఎంత? 4323. ఆగు ఒక్క నిమిషం. ఫోర్ త్రీ టూ త్రీ అవునా? ఎస్ సార్. అక్కడ టార్గెట్ ఉంది. అంటే ఫస్ట్ నువ్వు ఈ టార్గెట్ అయిపోయింది, నువ్వు ఈ టార్గెట్ రీచ్ చేసుకున్నావు, ఇది అయిపోయింది. అవునా? ఈ ఎస్ టార్గెట్ సార్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు? ఇది ఇక్కడ అయిపోయింది. కాదు.
మరి నెక్స్ట్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్కి వచ్చింది, మళ్ళీ ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ స్ట్రక్చర్? ఓకే ఇక్కడ మొత్తం నువ్వు ఈ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ లైన్స్ అన్ని స్ట్రక్చర్నే ఫాలో అవుతాయి. చూసుకో, ఓకే సార్. స్ట్రక్చర్నే ఫాలో అవుతాయి. ఇవి ఫాలో అయ్యే, ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యే టైంలో ఇక్కడ నుంచి వెళ్తుంటే ఎక్కడ దాకా వెళ్ళిద్ది అంటే, ఇక్కడ నుంచి మొదలు పెట్టావు, ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేది నీకు ముందే తెలుసుకుంటున్నావు. ఈ డెస్టినీ ఏ నుంచి బి దాకా వెళ్ళాలి అనే పాయింట్ బి ఎక్కడ దాకా వెళ్ళిద్ది. ఈ బి అనేది ఇది, ఇక్కడ ఏ అనుకో, ఇది బి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిందా లేదా? ఏజెంట్స్. బి నుంచి సి దాకా వెళ్ళిద్దా లేదా? ఇక్కడ నుంచి ఎడకి. సి నుంచి డికి వెళ్ళిద్దా లేదా? ఈ వెళ్ళే క్రమంలో ఏం జరుగుతుంది? హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్, ఈ ఫామ్ చేసుకుంటా వెళ్తుంది అది. కానీ టోటల్గా ఎక్కడైతే మొదలు పెట్టిందో లాస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాల్సిందే. అర్థమైందా? ఒక ప్లేస్కి అయితే వెళ్తుంది. అర్థమైంది. రెండోది ఏంటంటే నువ్వు హోల్డ్ చేస్తున్నావు, ఇక్కడ దాకా హోల్డ్ చేసావు అనుకో కాసేపు. ఈ వర్షన్ ప్రకారం నువ్వు చూసుకుంటా ఉంటే ఇక్కడ నుంచి నువ్వు బై చేసావు, ఈ ఏరియాకి వచ్చేసింది. ఈ ఏరియాకి రాగానే ఇది Yes. రెసిస్టెన్స్ అని నీకు అర్థమవుతుంది కదా, ఎస్ సార్. ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. అవును సార్. ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకుంటావు కదా, ఎస్ సార్. అయిపోయా. నీ ప్రాఫిట్ అంతా వచ్చేస్తుంది కదా, నువ్వు లాస్ లేకుండా, ₹1 లాస్ లేకుండా. ఇది మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ వచ్చిందా, మళ్ళీ బై చేయి. ఓకే సార్. బీటీసీ ఎస్ఎల్ హిట్ చేసింది, మళ్ళీ పడిపోయింది ఇలా. అవును సార్. నాయనా, ఇంకా బీటీసీ ఇప్పుడు చేతులు పెట్టకూడదు, ఈ పగిలిపోతుంది. పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ పడిపోతుంది సార్. 3 సార్లు ఇవాళ ₹1 వెళ్ళింది, ₹1 వెళ్ళి మళ్ళీ 4,000 పడిపోయింది. ఇది ఇలాగా మార్కెట్ నడుస్తూ ఉంటుందండి. ఇవేంటంటే మీకు టార్గెట్స్ కోసం, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తే ఎక్కడ దాకా వెళ్ళిద్ది టార్గెట్స్ చూసుకోండి. సార్ ఇలాంటప్పుడు బీటీసీని అవాయిడ్ చేయాలి కదా. అంతే. ఇదిగో చూసుకోండి, ఇది కాకపోతే ఇంకో చోట నుంచి లైన్ పెద్దది పెడుతున్నాం. ఇదే లైన్ ఇక్కడ మార్క్ చేశా, చూసుకోండి. ఇక్కడ దాకా వచ్చిందా? నిన్న జరిగిన మార్కెట్ ఏమైంది? వెళ్ళింది, రీటెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి బై చేసావు, చూసుకో. ఈ మధ్యలో వచ్చేది ఏంది? టార్గెట్స్. ఇదో టార్గెట్, ఇదో టార్గెట్, ఇదో టార్గెట్. టీపీ 1 2 3 అనుకో. అయిందా లేదా? అయింది సార్. అంతే. కొత్త రూల్స్ ఏం లేవు అక్కడ. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అది సపోర్ట్ ఏరియానా కాదా వెరిఫై చేసుకో. అది సపోర్ట్ ఏరియా, స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అనుకో, డైరెక్ట్గా మార్క్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. లేదు నీకు ఇంకా డౌట్ వచ్చింది, 1 అవర్లో పెట్టుకో, 1 అవర్లో సపోర్ట్ ఎక్కడో చూసుకో. ఇది సపోర్టా కాదేటా? అవును సార్. ఇది సపోర్టేనా కదా? 41.03 ఇక్కడ నుంచి మార్క్ చేసుకుని వరుసగా అర్థమైపోయింది నీకు. 41.04 కదా మనం ఎందా చేసింది. ఎస్ సార్. అదే పాయింట్ 41.04 లేదా 40.96. ఇదిగో 40 ఇందా నువ్వే చెప్పావు అంకే 40.96 అని. చూడు ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది 40.96 అని. మరి నువ్వు చెప్పేది నాకు తెలియదు కదా, అవునా కదా? చూడు అవును సార్. 42.74 ఉంది, 42.90 దాకా వెళ్ళాల్సిందే నువ్వు చెప్పిన అంకే. అది వెళ్తానే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఈ వెళ్ళే క్రమంలో హైయర్ లోయర్ లో ఎప్పుడైతే వస్తున్నాయో, ఈ హైయర్ లోయర్ లో వచ్చేప్పుడు నువ్వు టెన్షన్ పడి తీసేస్తున్నావు అంతే. లోన్ బ్రేక్ అవట్లా, మళ్ళీ లో బ్రేక్ అవట్లా, హైనే బ్రేక్ అవుతుంది పద్దాకలా. హై బ్రేక్ అవుతుంది, రీటెస్ట్ అవుతుంది, హై బ్రేక్ అవుతుంది, రీటెస్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా? 42.90 దాకా వెళ్ళిద్ది. అక్కడ కూడా ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బ్రేక్అవుట్ రీటెస్ట్ అవ్వాలి, మళ్ళీ బై చేసుకోవాలి. అలాగా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా లేదు సార్. చైతన్య? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?